అందరికీ నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకో టెన్షన్లో కనబడుతున్నారు ఓవైపు బీఆర్ఎస్ పార్టీ మరోవైపు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఈ రెండు ప్రతిపక్ష పార్టీలను తట్టుకొని ఇప్పుడు ముందుకు పోవాలి అధికార పార్టీ ఇప్పుడు అధికార పార్టీ అన్నప్పుడు కొంత ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది హవా ఎక్కువ ఉంటుంది పతార్ ఎక్కువ ఉంటుంది సో ప్రతిపక్ష పార్టీలకు కొంత బేస్ తక్కువ ఉంటుంది ప్రతిపక్ష పార్టీలు కొంత ఇబ్బంది పడుతూనే ఉంటాయి అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎక్కువ శాతం వాళ్ళు కొంత చూపించుకుంటూ ఉంటారు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏందో చూపించుకోవాలి మా రేంజ్ చూపించుకోవాలి మేము అధికారంలో ఉన్నటువంటి పార్టీ హవా ఎట్లుంటుందో చూపించుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు సాధారణంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే కదా ఏ ఎలక్షన్ వచ్చినా మేమే గెలవాలనుకుంటారు ఏది జరిగినా మేమే ముందుండాలని అనుకుంటారు ఏ అధికార పార్టీ అయినా అనుకునేది అదే కానీ ఇక్కడ కాంగ్రెస్ ఉల్టా పుల్టా కనబడుతున్నది కాంగ్రెస్కి ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం పిన్ టు పిన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం రేవంత్ రెడ్డి గారు పాపం ఎన్నికల టెన్షన్లో ఉన్నాడు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చింది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ సీటు సో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు మరి బీఆర్ఎస్ అయితే వదులుకోవడానికి సిద్ధపడదు ఎందుకంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీట్లనే బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడ్డది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్కు ఉన్నటువంటి ఆప్షను జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నికలో గెలుస్తేనే బీఆర్ఎస్ స్ట్రాంగ్ ఉన్నది బీఆర్ఎస్ గట్టిగా ఉన్నదని చెప్పి నిరూపించుకోవచ్చు సో ఇదొక అంశం ఇక రేవంత్ రెడ్డి ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది కాంగ్రెస్ పైన భయంకరమైన వ్యతిరేకత ఉన్నది అన్నారు హైడ్రా చేయబట్టి మొత్తం అర్బన్లో ఉన్నటువంటి ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నదని అంటున్నారు కాబట్టి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కనుక కాంగ్రెస్ గెలిచిందనుకో మా పైన వ్యతిరేకత లేదు హైడ్రా మేము మంచి పని చేసినాం హైడ్రా వ్యతిరేకత అసలే లేదు మా అర్బన్లో ఉన్నటువంటి జనాలు కూడా మాకు ఓట్లేసి గెలిపించారు మరి అర్బన్లో ఉన్నటువంటి కేసీఆర్ మొత్తం చిత్తుగా ఓడిపోయిందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేసి ఇప్పుడు రెండు ఉన్నాయి ఒకటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రెండోదేమో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అంటే స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి జెడ్పీటీసీ కానివ్వండి ఎంపీటీసీ కానివ్వండి ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కానివ్వండి ఇప్పుడు 4 ఆప్షన్స్ ఒకటికొకటి మనం పిన్ టు పిన్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం లాస్ట్ వరకు ఈ వీడియో చూసినటువంటి కార్యక్రమం చేయండి కానీ ఈసారి కొట్టబోయేటటువంటి దెబ్బ రేవంత్ రెడ్డి గట్టిగానే తగలవచ్చు అనేది ఒక చర్చ ఈసారి కేసీఆర్ కొంచెం గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడట మరి ఆ ప్లానింగ్కి బీజేపీ కాంగ్రెస్ తట్టుకోగలుగుతుందా అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం ఒకటి ఫస్ట్ జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్ ఒకటి రెండవది సర్పంచ్కి సంబంధించినటువంటి ఎన్నిక ఇక తర్వాత మూడవది ఎంపీటీసీ నాలుగవది జెడ్పీటీసీ ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్ 3 పార్టీల దగ్గర ఉన్నాయి ఒకటేమో బీఆర్ఎస్ ఒకటేమో బీజేపీ కాంగ్రెస్ పార్టీ మొత్తం 3 పార్టీలు ఈ 3 పార్టీలలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షము బీజేపీ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఇక్కడ సిట్టింగ్ సీటు బీఆర్ఎస్ సీటు అయితే బీఆర్ఎస్ ఏది 2023కు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ కేవలం అర్బన్కి సంబంధించినటువంటి సీట్లు వచ్చినాయి అంటే అర్బన్ అంటే సిటీకి సంబంధించినటువంటి సీట్లు హైదరాబాద్లో సగానికి సగం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి శివారులో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి చక్కగా రాలే కాంగ్రెస్ గెలవలేకపోయింది కాబట్టి హైదరాబాదు ఐటీ డెవలప్మెంట్ కేసీఆర్ చేసినటువంటి డెవలప్మెంట్ని చూసి కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతోటి హైదరాబాద్లో ఉన్నటువంటి జనం మొత్తం కూడా కేసీఆర్ పార్టీకి ఓట్లేసారు దాదాపు కేసీఆర్కు అసెంబ్లీ ఎన్నికలలో 39 సీట్లు వచ్చినాయండి 39 సీట్స్ ఫర్ బీఆర్ఎస్కు 39 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి రూరల్కి సంబంధించినటువంటి సీట్లు అంటే పల్లెటూరుకి సంబంధించినటువంటి సీట్లు దాదాపు 64 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి సిటీలో ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ హవా చూపియలే సిటీ మొత్తం కూడా బీఆర్ఎస్కే ఓటేసారు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వేయలే కానీ అర్బన్లో ఉన్నటువంటి రూరల్లో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా కాంగ్రెస్కే వేసారు అంటే కాంగ్రెస్ 6 గ్యారెంటీలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు అట్లా ఇట్లా అన్ని పేర్లు మార్చిర్రు రైతు బంధుని రైతు భరోసా చేసిర్రు తర్వాత తులం బంగారం ఇస్తా అన్నారు కళ్యాణ లక్ష్మి చెక్కులు అన్నారు ఇంకోటి అని చెప్పి పేర్లు మార్చిర్రు పెన్షన్లు పెంచిర్రు మహిళలకు 2500 అన్నారు ఏదేదో చెప్పి మొత్తానికి 6 గ్యారెంటీలు 419 హామీలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత
ఇప్పుడు అసలు కథ ఏంది, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో వార్ ఫైట్ ఏంటంటే జూబ్లీ హిల్స్ అది సిటీ, జూబ్లీ హిల్స్కి సంబంధించిన అర్బన్ ఎన్నిక. ఈ అర్బన్ ఎన్నికలో ఫస్ట్ వచ్చినటువంటి చర్చ ఏంది, కాంగ్రెస్కి సిటీలో పెద్దగా లేదు, కాంగ్రెస్కి సిటీలో పెద్దగా లేదు, జోస్ లేదు. కాంగ్రెస్ అందుకే ఒక్క సీటు కూడా సిటీలో రాలేదు. సిటీలో మొత్తం బీఆర్ఎస్కే హవా ఉంటుంది, బీఆర్ఎస్కి ఎక్కువ కేడర్ ఉంటుంది. ఇక్కడ అసలు కాంగ్రెస్కి కేడరే లేదు, కాంగ్రెస్ను ఎవరు నమ్మరు అని చెప్పి చాలామంది బీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడుతూ వచ్చినారు. తర్వాత అదే తేలింది కూడా. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ఎట్టి పరిస్థితులలో గెలవాలనేటటువంటి ఆలోచనతోటే ఉంటుంది. ఎందుకుంటుంది అంటే ఇక్కడేమో మొత్తం అర్బన్ ప్రాంతాలలో మొత్తం కేసీఆర్ గెలిచిండు, అసలు కాంగ్రెస్ లేనే లేదని చెప్పి మమ్మల్ని తక్కువ చేసి చూస్తుర్రు. ఒకటి తక్కువ చేసి చూస్తుర్రు అనేది ఒకటి. రెండవది కాంగ్రెస్ హైడ్రా తీసుకొచ్చింది. ఈ హైడ్రా ఎంత పెద్ద మోసమైందంటే ఈ హైడ్రా వల్ల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పి మొత్తం ఇల్లులు కూల్చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. కాబట్టి హైడ్రా వల్ల పెద్ద ఎత్తున హైదరాబాద్లో రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉన్నది. రేపటి రోజు జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా ఓట్లు రావు, సీట్లు రావు, కాంగ్రెస్ దుకాణం బంద్ అవుతుందని చెప్పి చాలామంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్కు ఉన్నటువంటి ఆప్షన్ ఎట్టి పరిస్థితులలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలవాలి. ఒకవేళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కనుక కాంగ్రెస్ గెలిచిందనుకో ఏం చెప్తారు తెలుసా, మాకు అసలు అర్బన్లో మాకు హవా లేదన్నారు, అర్బన్లో మాకు క్యాడర్ లేదన్నారు, అర్బన్లో కాంగ్రెస్కి అవకాశం లేదన్నారు, మేము గెలిచి చూపించినాం. అసలు కేసీఆర్కు అర్బన్లో కూడా జనాలు నమ్ముతలేరు, రూరల్లో కూడా నమ్మలే, ఇప్పుడు అర్బన్లో కూడా నమ్ముతలేరు. అందుకే కంటోన్మెంట్ ఓడిపోయిండు, ఇప్పుడు జూబ్లీ హిల్స్ కూడా ఓడిపోయిండు. కేసీఆర్ పని అయిపోయిందని చెప్పి కాంగ్రెస్ జూబ్లీ హిల్స్లో గెలిస్తే ప్రచారం చేసుకుంటారు. తర్వాత హైడ్రా వ్యతిరేకత కూడా మా మీద లేదు, మాకు అంత మంచిగానే ఉంది, కాంగ్రెస్ మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి వస్తుంది, మేము జూబ్లీ హిల్స్లో గెలిచినాం అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పి కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటుంది. ఒకవేళ ఇక్కడ కనుక కాంగ్రెస్ ఓడిపోయింది అనుకో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో, బీఆర్ఎస్ కనుక గెలిచింది అనుకో, బీఆర్ఎస్ చేసే ఫస్ట్ ప్రచారం మా సిట్టింగ్ సీటు మేము గెలిచినాం. తర్వాత కాంగ్రెస్కు జనాలు ఓటు వేయకపోవడానికి గల కారణం హైడ్రా. ఈ హైడ్రా వల్ల కాంగ్రెస్కు భయంకరమైన వ్యతిరేకత వచ్చింది. కాబట్టి కాంగ్రెస్కి ఎవరు ఓటు వేయలేదని చెప్పి ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ప్రచారం చేసే కార్యక్రమం చేస్తారు. తర్వాత కాంగ్రెస్ పరువు ఆటోమేటిక్ పోతుంది. ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే ఇటు హైడ్రాకి సంబంధించిన బాధితులు కూడా కొంత మాట్లాడుకుంటారు, అందుకే కాంగ్రెస్ ఓడిపోయింది, కాంగ్రెస్ పని అయిపోయిందని చెప్పి జిహెచ్ఎంసీలో కూడా జూబ్లీ హిల్స్ ఓడిపోయింది కాబట్టి జిహెచ్ఎంసీలో కూడా ఖతం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు టఫ్ ఫైట్ ఇది. ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చాలా టఫ్ ఫైట్. బీజేపీని కొంచెం పక్కన పెడితే కాంగ్రెస్ బీఆర్ఎస్ చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. నువ్వు గెలవాలనే నేను గెలవాలి, ఇదే పంచాయతీ నడుస్తుంది. ఇప్పుడు నువ్వా నేనా అనేటటువంటి ఒక టైట్ వార్ కనబడుతుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో. ఇదొక అంశం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చాలా క్లియర్ కట్గా మనం ఇది మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేసినాం. ఇక మనం సర్పంచ్కి సంబంధించినటువంటి వ్యవహారం మాట్లాడుకుంటే, సర్పంచ్కి సంబంధించిన ఎన్నిక ఎంత కాదన్నా, ఇప్పుడు మన ఊళ్ళో ఒక 1400-1500 ఓట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓటుకు 1000 రూపాయలను ఇస్తాం కదా, ఓటుకు 1000. మా అశోక్ అన్న క్యాలిక్యులేట్ చేస్తాడు, ఓటుకు 1000 ఓ 1500 ఓట్లు వేసుకో అన్న, 1000 ఇంటూ 1500 వేసుకో అంటే ఎంత, 15 లక్షలు అవుతున్నాయా? 15 లక్షలు అనుకోరు. ఎంత కాదన్నా సర్పంచ్ ఎన్నికలలో ఒక్క సర్పంచ్ గెలవాలంటే మినిమం 10 లక్షలు, 10 lakhs అవుతాయి. సర్పంచ్ గెలవాలంటే మినిమం 10 lakhs మన ఊళ్ళే 10 లక్షలు అయితే అవుతాయి. ఎంపీటీసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో నువ్వు ఎంత కాదన్నా ఒక 30 లక్షలు అవుతాయి, పక్క 30 నుండి 40 లక్షల దాకా అవుతాయి ఎంపీటీసీ ఎన్నికలలో. ఎంపీటీసీ గెలవాలంటే ఇక జెడ్పీటీసీ అంటే 50 కావా అశోకన్న, కావా 50? ఆ 50 అవుతాయి. 30 ఎంపీటీసీకి 10 లక్షలు మినిమం సర్పంచ్ ఎన్నికలకు అయిపోవా? మినిమం 10 ఈజీ అయిపోతాయి కదా. కాబట్టి మరి పైసలు ఎవరు పెట్టుకోవాలి? ఇప్పుడు సర్పంచ్ల దగ్గర పైసలు లేవు. పాత సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు కొన్ని బిల్లులు క్లియర్ చేసిర్రు, తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిర్రు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనతో ఆ బిల్లులే రాలే. మరి అసలు పాత సర్పంచ్లకు మళ్ళీ పోటీ చేద్దామంటే బిల్లులు రాలే, మళ్ళీ ఊళ్ళో వాళ్ళపైన వ్యతిరేకత, మీరు అది చేసిరు ఇది చేసిరు అని చెప్పి వ్యతిరేకత. ఇప్పుడు కొత్త వాళ్ళు ఒకవేళ పోటీ చేసినా వాళ్ళు ఇల్లులు కుదోబెట్టుకునే పరిస్థితి, భూములు కుదోబెట్టుకునే పరిస్థితి. కానీ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు డిఫరెంట్ కోణంలో జరుగుతున్నాయి. ఒకటి బీఆర్ఎస్, ఒకటి కాంగ్రెస్, హోరాహోరీ ఫైట్. సేమ్ జూబ్లీ హిల్స్లో ఎట్లనో అక్కడ కూడా అంతే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మేము రూరల్లో గెలిచినాం, మొత్తం రూరల్ సీటు అసెంబ్లీ ఎన్నికలలో 64 వచ్చినాయి. ఇప్పుడు కనుక మేము సర్పంచ్ ఎన్నికలలో మాకు ఎక్కువ సీట్లు రాకపోతే మా పరువు పోతుంది, ఊర్లో ఉన్నటువంటి జనమే మీకు ఓట్లేసి గెలిపించిరు, ఊర్లో ఉన్నటువంటి జనమే ఓట్లేసి గెలిపించి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చిరు, అదే ఊర్లో ఉన్నటువంటి జనం మిమ్మల్ని ఓడగొట్టిర్రు, కాంగ్రెస్ పని అయిపోయింది అని చెప్పి కాంగ్రెస్ తిట్టుకుంటారు.
కాంగ్రెస్ మొత్తం డౌన్ఫాల్ అయిపోతుంది. అప్పుడు తర్వాత ఒకవేళ కేసీఆర్కి ఎక్కువ సీట్లు వచ్చినాయనుకో సర్పంచ్ ఎన్నికలలో, అప్పుడు కేసీఆర్కి అసలు ఒక్క సీటు కూడా చక్కగా రాలేదు పల్లెటూర్లలో. అదే పల్లెటూరులో ఉన్నటువంటి జనం కేసీఆర్ ఓట్లేసి గెలిపించారు. అంటే కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది, కేసీఆర్ గ్రాఫ్ పెరిగింది అని చెప్పి మాట్లాడుకుంటారు. ఒకవేళ కేసీఆర్కి ఎక్కువ సీట్లు వస్తే కేసీఆర్ పైన ఉన్న వ్యతిరేకతతోటి మొన్న ఓడిపోలే, కేవలం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలను నమ్మి జనాలు మోసపోయారని చెప్తారు. ఇది కూడా మాట్లాడతారు. పిన్ టు పిన్ చెప్పుకోవాలంటే నేను ఓపెన్గా మాట్లాడతా, ఓపెన్గా చెప్తా. ఎవరు ఏమన్నా అనుకో, నాకు సంబంధం లేదు. జనాలకు అర్థమైతే చాలు నా వర్షన్, నేను అంతే ఉంటా. మీరు ఏమన్నా అనుకోరు, నేను ఓపెన్గా మాట్లాడుతున్నా. అట్లా అనుకుంటారు పబ్లిక్. రెండు ఉంటాయి. ఒకటి, కాంగ్రెస్ ఇక్కడ గెలవాల్సిందే, ఒకవేళ ఓడిపోతే మాత్రం రూరల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ రూరల్లోనే ఓడిపోయింది అంటారు. ఒకవేళ కేసీఆర్ కనుక రూరల్లో ఓడిపోయింది అనుకో, అందుకే మేము చెప్పినాం కదా, కేసీఆర్ పైన ఊర్లో ఉన్నటువంటి జనం మస్తు వ్యతిరేకంగా ఉన్నారు, ఇంకా వ్యతిరేకత పోలేదు, కేసీఆర్ని తిడుతుర్రు, కేసీఆర్ పని అయిపోయింది, సర్పంచ్ ఎన్నికలలో కూడా కేసీఆర్ ఖతమైపోయిండు, పార్లమెంట్లో ఒక్క సీట్ రాలే, మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో అసలే పోటీ చేయలే, ఇక అయిపోయిందని చెప్పి అట్లా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఈ ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయో దీన్ని హోరాహోరీగా తీసుకున్నారు. చాలా టఫ్ ఫైట్ లెక్క తీసుకున్నారు రెండు పార్టీలు, ఒకటి బీఆర్ఎస్, ఒకటి కాంగ్రెస్. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి తెలుసా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, తర్వాత ఎంపీలు, ఎమ్మెల్సీలు, తర్వాత కింద మినిస్టర్స్, ఇక మినిస్టరే పెద్ద వీళ్ళకంటే, ఈ మంత్రులు అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. హైకోర్టు ఏం చెప్పింది, సెప్టెంబర్ 30 తారీఖు లోపు గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోవాలని చెప్పినారు. కానీ అసలు ఒక్క ఎమ్మెల్యే కూడా నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి లేదు, ఒక్క మంత్రి పట్టించుకునే పరిస్థితి లేదు. ఆఖరికి మంత్రి ఎమ్మెల్యేలు వీళ్ళు ఏమంటారో తెలుసా, మేము ఎందుకు పెట్టుకోవాలి పైసలు. ఇప్పుడు సర్పంచ్లు, ఈ ఎంపీటీసీ పోటీ చేసేవాళ్ళు, జెడ్పీటీసీ పోటీ చేసేవాళ్ళు పైసలు పెట్టుకునే పరిస్థితి లేదు, అలా తన పైసలు లేవు. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అభ్యర్థులను దేవులాడుతున్నారు, కొంత పైసలు ఉన్న వాళ్ళని దేవులాడినా కూడా వాళ్ళు పైసలు పెడితే ఓడిపోతామా గెలుస్తామా అనే బాధలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్కి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఎమ్మెల్యేలను, కొంతమందిని, అంటే అందరికి కాదు, కొంతమంది పైసలు లేనటువంటి వ్యక్తులు, ఊర్లో మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఊళ్ళే మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి ఉంటే ఆయనకు పైసలు ఉన్నాయి, అట్లయినా కూడా పైసలు ఖర్చు పెడితేనే గెలుస్తారు. ఇప్పుడు ఎన్నికలు ఎట్లున్నాయో మీకు తెలుసు. అసలు పైసలు తీసుకొని ఓటు వేయొద్దు, పైసలు తీసుకొని ఓటు వేయొద్దు. నన్ను అడిగితే అసలు పైసలు తీసుకుంటే మనం అమ్ముడు పోయినట్టే. కానీ పైసలు లేని రాజకీయాలు ఏడికి ఉన్నాయి, పైసలు ఉంటేనే రాజకీయాలు కదా. ఓపెన్గా మాట్లాడుకుంటే ఏ ఎమ్మెల్యే అయినా కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే గెలుతున్నాడు, ఏ సర్పంచ్ అయినా మినిమం 10 లక్షలు ఖర్చు పెట్టుకుంటాడు. ఆ థమ్సప్ బాటిల్కో, మందు బాటిల్కో 500 1000 రూపాయలు పైసలు ఇచ్చుకుంటా ఏదో ఒక ఉపాయం కడతాడు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ఆయన పోటీ చేయాలంటే, కాంగ్రెస్ ఆయనకైనా బీఆర్ఎస్ ఆయనకైనా మినిమం 10 లక్షలు అవుతాయి సర్పంచ్కి. ఇంకా కొంచెం పెద్ద పెద్ద ఊరు ఉంటే 30 లక్షలు 40 లక్షలు కూడా అవుతాయి. ఇంకా కొంచెం రిచ్ ఊరు, కొంచెం మంచోళ్ళు ఉంటే, మంచి 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 గట్టి గట్టి వాళ్ళు ఉంటే మాత్రం 1 కోటి రూపాయలు కూడా అవుతాయి. అట్లుంటుంది కథ, చెప్పలేం కదా. కొన్ని వేల గ్రామ పంచాయతీలు ఉన్నాయి, అక్కడ ఏదైనా జరగవచ్చు. నేనేమంటున్నా అంటే ఎమ్మెల్యేలు సపోర్ట్ లేదు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తిరిగే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తిరుగుతూ జనాలు తిడుతురట. మీరు ఏం చేసిరు 18 నెలల్లో? కళ్యాణ లక్ష్మి ఏది, మీ తులం బంగారం ఏది, మీ స్కూటీలు ఏది, మీ సైకిళ్ళు ఏవి, మీ సీసీ రోడ్లు ఏవి, మీ రోడ్లు ఏవి, మీ వాటర్ ట్యాంకులు ఏవి, మీ గుడులు ఏవి, బడులు ఏవి, మళ్ళీ కుల భవనాలు కట్టిస్తా అని చెప్పి ఎటుపోయినాయి? లేకపోతే మీరు పెన్షన్ 4000 రూపాయలు ఎటుపోయినాయి? నిరుద్యోగ భృతి ఎటుపోయింది? ఇంటర్నేషనల్ స్కూళ్ళు ఎటుపోయినాయి? రైతులకు రైతు బంధు అన్నారు, రుణమాఫీ అన్నారు, 12,000 రూపాయలు కౌలు రైతులకు ఇస్తా అన్నారు, మరి పైసలు ఎటుపోయినాయి? పంట బోనస్ ఎటుపోయింది? ఇవన్నీ చెప్పారు కదా, ఎటుపోయినాయి, యాడికి పోయినాయి అని చెప్పి అడుగుతారు. ఇందిరమ్మ ఇండ్లు ఎటుపోయింది? తెలంగాణ ఉద్యమకారులకు అదేదో ఏది భూములు ఇస్తా అని చెప్పారు, ఇల్లులు కట్టిస్తా అని చెప్పారు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం, భూమి ఉన్న వాళ్ళకు ఇల్లు కట్టుకోమని పైసలు ఇస్తామని ఇవన్నీ చెప్పారు కదా, ఏమైనాయి అని చెప్పి పబ్లిక్ అడుగుతున్నారు. అడిగితే ఆ తాకిడి తట్టుకోలేక ఎమ్మెల్యేలు పోతలేరు నియోజకవర్గాల్లోకి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆఖరికి ఎవరికన్నా ఇప్పుడు బాగా మంచి పేరు ఊళ్ళే ఉండి పైసలు లేనటువంటి వ్యక్తులకు కాంగ్రెస్ చెప్పిందట, హైకమాండ్ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంథింగ్ ఎవరో చెప్పిరట, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులు, ఎమ్మెల్సీలకు మీ దగ్గర ఏమైనా పైసలు ఉంటే గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఖర్చు పెట్టుర్రి, స్థానిక సంస్థ ఎన్నికలలో ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా కొంత ఖర్చు పెట్టుకోరి అని చెప్తే మేము పెట్టమన్నారట. మేము పెట్టాం, మా దగ్గర పైసలు లేవు, 18 నెలల నుండి మేమేం సంపాదించుకోలే, మా దగ్గర ఏం లేవు. మొన్న జరిగిన 2023 ఎన్నికలలోనే మస్తు ఖర్చు పెట్టినాం, ఖర్చు పెట్టి గెలిచినాం. ఇప్పుడు మళ్ళా వాళ్ళ కోసం ఖర్చు పెట్టారు, వీళ్ళ కోసం ఖర్చు పెట్టారు అంటే పైసలు ఎడికెళ్ళి తేవాలి? మా నియోజకవర్గానికి సిల్లి గవ్వ బిల్లు రాలే, మేమే ఇబ్బంది పడుతున్నాం. మా నియోజకవర్గానికి అభివృద్ధి కోసం
ఓ 100 కోట్లు శాంక్షన్ చేయలే, 50 కోట్లు శాంక్షన్ చేయలే, అభివృద్ధి కోసం అసలు పైసలే రాలేదు ఇప్పటిదాకా, మేము ఇంకెందుకు ఖర్చు పెట్టుకోవాలని చెప్పి ఎమ్మెల్యేలు చేతులెత్తేసారు. మంత్రులు కూడా రెడీ లేరు. మంత్రులు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలలో సొంత పైసలు ఖర్చు పెట్టడానికి రెడీ లేరు. ₹1 ఖర్చు పెట్టుకోనికి రెడీ లేరు. జేబులోకి వెళ్ళి ₹1 తీయడానికి రెడీ లేరు. అంతా అయిపోయింది. ఇక మేము మాకు అవసరం లేదనే కాడికి వచ్చింది. అసలు ఈ స్థానిక సంస్థ ఎన్నికలు ఎవరు పట్టించుకునే పరిస్థితే లేదు. ఇప్పుడు ఆఖరికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏడికి వచ్చారు తెలుసా? ఒకవేళ గ్రామ పంచాయతీ ఎన్నికలలో కనుక కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు వచ్చినాయి అనుకో, కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కనుక పడిపోయింది అనుకో, అప్పుడు ఎవరి మీదకి వస్తుంది? రేవంత్ రెడ్డి మీదకి వస్తుంది. అప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఏం చెప్తారు తెలుసా? మేము రేవంత్ రెడ్డి గారికి చెప్పినాం, గిట్ల చేస్తే బాగుంటుంది, గట్ల చేస్తే బాగుంటుందని చెప్పినాం, ఆయన పట్టించుకోలేదు, ఆయన సజెషన్ ఇచ్చినా తీసుకోలేదు, మేమేం చేయాలి సార్, మాకు అవసరం లేదని చెప్పి చేతులు ఎత్తేస్తారు. సింపుల్. అంత రేవంత్ రెడ్డి మీదకి వచ్చేటట్టు చేస్తారు ఇప్పుడు వీళ్ళు, గంతే. కానీ కాంగ్రెస్ అంతా ఆగమాగం ఉంది. పైసలు పెట్టడానికి రెడీ లేరు. ఇప్పుడు ఎవరైతే పోటీ చేస్తారో పోటీ చేసేటోళ్ళే పైసలు పెట్టుకోవాలంటున్నారట. ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీకి బీఫామ్లు ఇస్తారు కదా, బీఫామ్ ఇచ్చేటప్పుడు మీరే పైసలు పెట్టుకోర్రి, పైసలు పెట్టుకొని పోటీ చేస్తా అనేటోళ్ళు ముందుకు రారి, పార్టీ ఫండ్ ఇవ్వాలంటే ఇయ్యదు, మా దగ్గర పైసలు లేవు. అట్లుంది ఇప్పుడు పరిస్థితి, కాంగ్రెస్ పరిస్థితి. ఇచ్చే పరిస్థితి కూడా లేదు. టఫ్ ఫైట్, గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా టఫ్ ఫైట్, కానీ పైసలు లేవు, పైసలు ఇస్తలేరు. ఇప్పుడు కేసీఆర్ పైసలు ఇచ్చో ఏదో ఒకటి చేసి కేసీఆర్ ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఎందుకంటున్నా అంటే, ఫస్ట్ కాంగ్రెస్కి ఎందుకు టఫ్ ఫైట్ అంటే, ఫస్ట్ కాంగ్రెస్ పైన ఊర్లో ఉన్నటువంటి జనం భయంకరంగా వ్యతిరేకంగా ఉన్నారు, బాగా వ్యతిరేకంగా ఉన్నారు. అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ఏది చేయలేదు చక్కగా, అంత ఆగమాగం ఉంది. అసలు వీళ్ళకి తెలుస్తలేదు ఏం చేయాలి ఏందనేది, వీళ్ళకి ఒక క్లారిటీ లేదు అని చెప్పి జనాలు వ్యతిరేకంగా ఉన్నారు. వ్యతిరేకత ఒకటి, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరుగుతలేరు, తిరిగినా క్వశ్చన్ చేస్తే పబ్లిక్ ఏమని అడిగితే పారిపోతురు. ఇదొక బాధ పబ్లిక్కి. కాబట్టి ఇవన్నీ కూడా పబ్లిక్కి కోపంతో ఉన్నారు. ఇదొక అంశం. అయితే రెండోది, బీఆర్ఎస్ పైన కొంత పాజిటివ్ వస్తున్నది. మంచో చెడో కేసీఆర్ ఉంటేనే బాగుండు, కేసీఆర్ ఉంటేనే అద్భుతంగా ఉండు అనేది కొంత వినబడుతున్న అంశం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా పైసలు ఖర్చు పెట్టడానికి రెడీ లేరు. ఇదొక చర్చ. ఇప్పుడు బీఆర్ఎస్ మాత్రం రూరల్లో ఎట్టి పరిస్థితులలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో మనం గెలవాలి, అది ఏమన్నా కానీ. అవసరం అనుకుంటే పార్టీ ఫండ్ కావాలంటే పార్టీ ఫండ్ అప్పు చేసిన ఇస్తాం. ఇప్పుడు కేసీఆర్ వర్షన్ ఇదే, అప్పు చేసిన పార్టీ ఫండ్ ఇస్తాం. పార్టీ ఫండే, మీరు ఏం ఖర్చు పెట్టుకుంటారు ఏంటంటే మీ ఇష్టం, పార్టీ ఫండ్ మాత్రం మేము ఇస్తాం. గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్లు మనకు ఎక్కువ రావాలి, జెడ్పీటీసీలు రావాలి, ఎంపీటీసీలు కావాలి. కేసీఆర్ పైసలు ఖర్చు పెట్టడానికి కూడా రెడీగా ఉన్నాడట అనేది ఓ చర్చ. ఆఖరికి పైసలు ఖర్చు పెట్టుకోని కన్నా రెడీ బీఆర్ఎస్, కానీ ఎక్కువ సీట్లు రావాలి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు, రూరల్లో మొత్తం జనాలు కేసీఆర్ని తిడుతుర్రు, పల్లెటూర్లలో జనాలు అసలు కేసీఆర్ వైపు లేరు, బీఆర్ఎస్ పని అయిపోయింది పల్లెటూర్లలో అని చెప్పారు. ఇదే పల్లెటూర్లలో మేము గెలిచి చూపిస్తాం, బీఆర్ఎస్ సత్తా ఏందో చూపిస్తామని చెప్పి కేసీఆర్ కొంచెం హోరాహోరీ ఫైట్ తీసుకుంటున్నాడు. అంటే కేసీఆర్ కొంచెం డిఫరెంట్ కోణంలో తెరపైకి వస్తున్నాడు. కాబట్టి ఈసారి కేసీఆర్ వర్షన్ అంతా డిఫరెంట్గానే కనబడుతున్నది. ఆయన కొత్త వ్యూహాలతో ముందుకు పోతున్నాడు. కాబట్టి ఎన్ని పైసలైనా సరే బాగా చెప్తా, మేము గ్రామ పంచాయతీలో గెలవాలి, సర్పంచ్ ఎన్నికలలో మా హవా చూపిస్తాం, మేము కూడా ఈ రూరల్లో మాకు ఎక్కువ సీట్లు వస్తాయి, మా హవా ఉన్నది, మాకు ఇక్కడ క్యాడర్ ఉన్నది, మాకు ఎక్కడ వ్యతిరేకత రాలేదని చూపించుకోవాలి. చూపించుకుంటేనే బీఆర్ఎస్ స్ట్రాంగ్ ఉంటుంది. రేపటి రోజు బీఆర్ఎస్ అధికారంలోకి రావాలి 2028లో అంటే సర్పంచ్ ఎన్నికలలో ఎక్కువ సీట్లు రావాలి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో ఎక్కువ సీట్లు రావాలి. ఇప్పుడు ఆ వ్యవహారంలో కేసీఆర్ ముందుకు పోతున్నాడు. కానీ కేసీఆర్ వర్షన్స్ ఈసారి చాలా డిఫరెంట్ ఉంటాయి అనేది ఒక చర్చ నడుస్తుంది. అది భయంకరమైన వ్యూహాలతో ఉన్నాడు అనేది కొంత వినబడుతున్న అంశం. కానీ కేసీఆర్ దెబ్బకి ఈసారి రేవంత్ రెడ్డి కొంత విలవిలలాడవచ్చు, ఇబ్బంది పడవచ్చు మరి. ఎందుకంటే కేసీఆర్ ఎన్ని పైసలని ఏం కాదు, మనం గెలవాల్సిందే, పార్టీ ఫండ్ పెట్టుకుందాం అవసరం అనుకుంటే, ఏదో ఒకటి చేద్దాము. ఇప్పుడు కేసీఆర్ వర్షన్ అదే. ఎందుకంటే కేసీఆర్ని ఎంతసేపు నువ్వు ఆడోడిపోయినావు, ఈడోడిపోయినావు, నీ పని అయిపోయింది, అట్లా ఇట్లా అని తిడుతురు కదా. అదే జనాలు ఈసారి కేసీఆర్ని గెలిపిస్తారా ఓడిపిస్తారా అని తెలుస్తుంది. ఎందుకంటే వరంగల్లో సభ పెడితే 10 లక్షల మంది వచ్చారు, సభ వర్కౌట్ కాదు అనుకున్నారు కానీ సక్సెస్ అయింది. కాబట్టి ఈ సభ తర్వాత కేసీఆర్ పైన ఉన్నటువంటి కొంత వస్తున్న పాజిటివిటీ, ఇది సర్పంచ్ ఎన్నికలలో ఏ దాకా వస్తుంది, ఎక్కడి దాకా వస్తుంది అనేది కొంత ఒక చర్చ. కానీ కాంగ్రెస్కి అయితే క్లారిటీ వచ్చింది, మన పైన వ్యతిరేకత ఉన్నది, డబ్బులు ఇస్తే తప్ప గెలిచే పరిస్థితి లేదు, మరి ఎట్లే చేద్దాం, డబ్బులు ఎడికెళ్ళి తెద్దాం, పార్టీ ఫండ్ ఇచ్చే పరిస్థితి లేదు, ఆ పోటీ చేసేటోడు పైసలు పెట్టుకునే పరిస్థితి లేదు, ఎమ్మెల్యేలు ₹1 తీస్తలేరు, ఎమ్మెల్సీలు తీస్తలేరు, ఎంపీలు తీస్తలేరు, మంత్రులు తీస్తలేరు, మరి ఎట్లా? ఈ టెన్షన్లో కాంగ్రెస్ కనబడుతున్నది. ఏది ఏమైనా టఫ్ ఫైట్, హోరాహోరీ ఫైట్ ఉంది ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికలు. మరి ఎట్లా పోతారు, ఏం చేస్తారు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది, చూద్దాం.